ఫ్రెండ్స్, వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా షేర్ చేయండి. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఆ పిల్లోడు మాత్రము ఫస్ట్ కింద పడ్డాడు, దెబ్బలు తగిలినాయి, కాళ్ళకి చేతులకి దెబ్బలు తగినాయి. అయినా కూడా వాడు ఆ పని మాత్రం మానట్లేదు. కన్న తల్లిదండ్రులు ఏమైపోతారో, నాకేమన్నా అయితే అని వాడు ఆలోచించకుండా అదే చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బైక్ ర్యాలీలో ఏమన్నా పాల్గొంటున్నాడా, లేదంటే వాడు మందు తాగి అలా చేస్తున్నాడా? నైట్ 12 అవుతుందండి. 12 మాత్రము రోడ్ అంతా సైలెంట్గా ఉంటుంది అని చెప్పి వాడు మాత్రం అలా చేస్తున్నాడు. వాడితో ఒక ఫ్రెండో మరి వాళ్ళ ఎవరో నాకు తెలియదు, ఒకడైతే ఉన్నాడు. వాడు మాత్రము పదిగా ఒక 1 అవర్ పైనే చేస్తూనే ఉన్నాడు. ఆ బైకుని లేపుతూ, బైకు కాదు స్కూటీ, ఆ స్కూటీని మాత్రం లేపుతూ వాడు స్పీడ్లో చేస్తూనే ఉన్నాడు. మరి ఏమన్నా దేనికైనా తగిలియడమా, కింద పడడమా, కాళ్ళు చేతులు ఇరిగి ప్రాణాలు కోల్పోవడమా, ఏమన్నా ఇరిగిపోవడమా జరిగితే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాడికి ఎందుకు ఆలోచన రావట్లేదు చూడండి. వాడు మాత్రం మానట్లేదు. 1 అవర్ పైనే చేస్తూనే ఉన్నాడు. ఒక ర్యాలీలాగా చేస్తూనే ఉన్నాడు. అదే పనిగా చేస్తున్నాడండి. పిల్లలు అలా చేసినప్పుడు తల్లిదండ్రులు మాత్రం భయం చెప్పాలండి. బైక్ కొనియడమే కాదు, స్కూటీ కొనియడమే కాదు, పిల్లలకు మాత్రం భయం చెప్పాలండి. చూడండి, వాడు మాత్రము ఎంతలా అంటే చూడండి, మీకే అర్థమవుతుంది కదా, వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. వాడు అస్సలు మానట్లేదు. ఎన్ని టైమ్స్ అయినా అలాగే చేస్తున్నాడు. పోతున్నాడు వస్తున్నాడు. నేనైతే విండోల నుంచి ఏంటి సౌండ్ అని చెప్పి విండోల నుంచి అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, షేర్ చేయడమో మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మందిలో మార్పు అయితే రావాలి. ఇలా జరుగుతున్నాయి రోడ్ల మీద, అయినా కూడా మార్పు రావట్లేదు జనాలకి. పిల్లలకి ఏమన్నా గాయాలయ్యి ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి కదా ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, మీరు కూడా షేర్ చేయండి.